2 రోజుల పాటు దంచి కొట్టిన వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమైపోయింది. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలను అతి భారీ వర్షాలు కుమ్మేశాయి. రామాయంపేటపై భారీ వర్షాలు తీవ్రమైన ప్రభావం చూపాయి. 2 రోజుల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే మెదక్లో కుండపోత వాన ఏ స్థాయిలో విరుచుకుపడిందో అర్థమవుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో ఇంకా వరద విలయం కొనసాగుతోంది. పలు కాలనీల్లో భారీగా వరద నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సెల్లార్లలో నిలిచిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు యజమానులు. ఇక సిద్దిపేట జిల్లాలో కూడా వర్షం బీభత్సం సృష్టించింది. సిద్దిపేట పట్టణంలోని రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వరద విలయ తాండవం చేస్తోంది. పలు కాలనీలు నీట మునగడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. మెదక్, సిద్దిపేటలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా కొలీగ్ శివతేజ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివతేజతో మాట్లాడి తాజా పరిస్థితి తెలుసుకుందాం. శివతేజ, మెదక్ జిల్లా మొత్తం తెలంగాణలో ఎక్కువగా వానలు వరదలకు ఎఫెక్ట్ అయిన జిల్లాలో మెదక్ జిల్లా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. యాక్షన్ స్టార్ట్ అయిందా? సో ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పట్టింది. అటు మెదక్, రామాయంపేట, సిద్దిపేట, కొండపాక, గజ్వేల్ ఇట్లాంటి తొగుట మండలి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం నమోదైంది. అలాగే వరదలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా మెదక్, రామాయంపేట ప్రాంతాల్లో మాత్రం నిన్నటి నుంచి వరద కంటిన్యూగా కొనసాగింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు కూడా వరద కొనసాగిందని చెప్పాలి. సో చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. వాగులు, వంకలు, చెరువులు అన్నీ పొంగి పొరలడం, కొన్ని చోట్ల తెగిపోవడంతో పూర్తిగా నీరంతా కూడా పంట చేలల్లోకి వెళ్ళడం, రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఇటీవలే వేసినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి. అయితే రామాయంపేటలో మాత్రం కేవలం ఆ రామాయంపేట టౌన్లోనే ఎక్కువగా వరద వచ్చి చేరింది. ఎందుకంటే మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి 3 చెరువులు ఒకేసారి తెగిపోవడంతో ఆ నీరంతా కూడా రామాయంపేట టౌన్లోకి రావడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి చాలా వరకు షాపులలో సామాన్లు కావచ్చు, సెల్లార్లలో కావచ్చు పూర్తిగా నీటిలో నిండిపోయింది. దాదాపు ఒక టెంట్ హౌస్కి సంబంధించిన సామాన్లన్నీ కూడా చెరువులో కొట్టుకుపోయిన పరిస్థితి. లక్షల్లో ఆస్తి నష్టం అయితే రామాయంపేటలో జరిగిందని చెప్పాలి. ఇక మెదక్లో హవేలీ గణపూర్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపించింది. హవేలీ గణపూర్లోని దూప్ సింగ్ తాండా కావచ్చు, నార్లాన్పల్లి కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలకు ఇంకా కూడా కనెక్టివిటీ లేదు. రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. ఆయా గ్రామాలకు వెళ్లాల్సినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిద్దిపేట టు రామాయంపేట వెళ్లే రహదారి కూడా జాతీయ రహదారి 765D కూడా పూర్తిగా అక్కడ కొట్టుకుపోవడం జరిగింది. కోనాపూర్ వద్ద రోడ్డు మొత్తం కూడా కుంగిపోవడం జరిగింది. ఆ రిపేర్ కావడానికి దాదాపు 1 వీక్ పడుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఆ రోడ్డును మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామాయంపేట వెళ్ళాలంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి, వరంగల్ నుంచి వచ్చేవారు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదైతే హవేలీ గణపూర్, పసుపులేరు వాగు ఇదంతా కూడా తీవ్ర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొత్తం కూడా ఈ వరదల్లో దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. అందులో ఒకరిని నిన్న సేవ్ చేయగా రాత్రి 12 గంటల ప్రాంతంలో మిగతా 8 మందిని సేవ్ చేయడం జరిగింది. అయితే ఇంకిద్దరు మాత్రం ఆటోలో కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళ ఆచూకీ లభించాల్సి ఉంది. అందులో ఒకరు మృతి చెందడం జరిగింది. ఇంకొకరి ఆచూకీ తేలాల్సి ఉంది. సో ఈ విధంగా కేవలం 2-3 రోజుల్లోనే ఉధృతంగా వరదలు రావడం, వర్షాలు రావడంతో మెదక్ జిల్లా పూర్తిగా అతలాకుతలమైందనే చెప్పాలి. ఇక సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటలో హఠాత్తుగా ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో దాదాపు 4 కాలనీలకు భారీగా నీరు చేరుకోవడం జరిగింది. ఇక ప్రధాన కూడలిలో కూడా ఆ నీరంతా చేరిపోవడంతో అటు వాహనదారులు, పలు కాలనీలకు సంబంధించిన వాసులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఒక రకంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే కోమటి చెరువు దాదాపు పూర్తిగా తెగిపోయినంత పని అయింది. ఆ నీరంతా కూడా పట్టణంలోకి వెళ్ళడం, శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్ ఇట్లాంటి కాలనీలకు వెళ్ళడంతో కోమటి చెరువులో ఉన్నటువంటి
పాములు కూడా అన్నీ కూడా జనావాసాల్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడిప్పుడే సిద్దిపేటలో కూడా వరద ఉధృతి అయితే తగ్గింది. సో వరద తగ్గింది, వర్షం కూడా ఆల్మోస్ట్ తగ్గింది. కాకపోతే ఇంకా సహాయక చర్యలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్లు తెగిపోయాయి, పంట నష్టం జరిగింది. వీటన్నిటిని కూడా లెక్కపెట్టే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి. రైట్ శివతేజ, అది మెదక్ సిద్దిపేటలో పరిస్థితి. నీలిమ మనం ఇక్కడ హైదరాబాద్ లో నుంచి చూస్తున్నాము. నిజంగా అక్కడ మొత్తం ఇళ్లలోకి వరద నీరు వచ్చేస్తోంది, బస్ స్టాండ్ నీట మునిగిపోయింది. అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అసలు ఎప్పుడు కూడా మనం ఊహించినటువంటి సిచ్యువేషన్స్. తెలంగాణ ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే నిజామాబాద్ విషయానికి వస్తే వంతెనల పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అంతేకాదు నేషనల్ హైవే 161 పూర్తిగా నీటితో మునిగిపోయింది. అసలు ఏమాత్రం కూడా రోడ్డు కనిపించట్లేదు. తెలంగాణ మహారాష్ట్రకి రాకపోకలు నిలిచిపోయాయి. రేంజల్ రోడ్డు మార్గాన్ని పూర్తిగా మూసివేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు నిజాం సాగర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకి విడుదల చేయడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. గోదావరిపై నిర్మించిన హై లెవెల్ వంతెనని తాకుతూ వరద ప్రభావం కొనసాగుతోంది. నదిలోని పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగటమే కాదు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటు తెలంగాణ మహారాష్ట్రకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేంజల్ రోడ్డు మార్గాన్ని అధికారులు బ్యారికేడ్లతో మూసేశారు. అటువైపు ఎవరు వెళ్లకూడదు అని. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా పరిస్థితి నిజామాబాద్ లో ఎలా కనిపిస్తోందో. అసలు యాక్చువల్ గా సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్. ఎస్, కామారెడ్డికి ఇంకా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. కుంభవృష్టి సృష్టించినటువంటి బీభత్సం వల్ల కామారెడ్డి జిల్లా ప్రజలు అతలాకుతలమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షంతో వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లాయి. కామారెడ్డి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షం కురిసిందని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. నిన్న 41 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఈరోజు కూడా 27 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి జిల్లాలో నమోదైంది. ఈ భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 14 చెరువులు కట్టలు తెగిపోవడం జరిగింది. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా మటుకు కట్టలు తెగిపోయాయి. అయితే వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలన్నీ కూడా నీట మునిగాయి. ఈ అంచనా అంటే రైతులు పూర్తిగా నష్టపోయారు. వీరి నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఇంకా చర్యలు ప్రారంభించలేదు. ఈ వరద ప్రవాహం తగ్గినాక ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు నష్టపోయినటువంటి పంట పొలాలను గుర్తిస్తారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో అది మొత్తం పట్టణం అంతా కూడా అతలాకుతలమైంది. ముఖ్యంగా పైన ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు ఉందో ఆ పెద్ద చెరువు అలుగుపోయడం, ఒక్కసారిగా వరద దిగువ ప్రాంతానికి రావడంతో 9 ఏరియాలు మొత్తం నీట మునిగాయి. అందులో జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు మొత్తం కూడా నీట మునిగాయి. దాదాపు 100 కుటుంబాలు కూడా వీళ్ళంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వారందరినీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకైతే ప్రస్తుతానికి తరలించాయి. చాలా మట్టుకు ఇప్పటికీ నీళ్లలోనే మునిగి ఉన్నాయి, బురదమయంగా మారాయి ఇళ్ళన్నీ కూడా. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా ఇంట్లోనే ఉంది. వాళ్ళు అంటే ఇప్పటికీ నివసించేందుకు కూడా ఆస్కారం లేకుండా ఉంది. చాలామంది వేరే చోటుకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్లు చాలా మట్టుకు ధ్వంసమయ్యాయి. హైవే మీద కూడా జంగంపల్లి వద్ద వరద ప్రవాహం రావడంతో వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అటు ప్రాజెక్టులకు కూడా భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండడంతో దిగువ ప్రాంతాల వాసులను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారంతా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఒక్కరు మాత్రమే వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. కామారెడ్డి పట్టణంలో ఉన్న కాలనీలు అన్నీ కూడా నీట మునిగాయి. వారందరూ కోలుకోలేని దెబ్బగా ఈ భారీ వర్షం చెప్పవచ్చు. మొత్తం మీద కామారెడ్డి జిల్లాను ఈ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రైట్ దివాకర్.
ఎంత దారుణంగా ఉంది సంధ్య కామారెడ్డిలో. ఆ నదీ ప్రవాహంలాగా రోడ్డే కనిపించట్లేదు, నీళ్లే కనిపిస్తున్నాయి, కారే మునిగిపోయింది. ఎస్, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట మాత్రమే ఇలాంటి దృశ్యాలు కనిపించేవి, కానీ ఈసారి మాత్రం అక్కడ లోకల్ వాళ్ళే చెప్తున్నారు అసలు ఎప్పుడు మేము ఈ స్థాయిలో వరదలు వర్షాలు చూడలేదని చెప్తున్నారు. స్థానికులే భయపడే పరిస్థితి. ఇంకా ఇవాళ రేపు కూడా ఇలాగే భారీ వర్షాలు వరదలు ఉన్నాయని చెప్తున్నారు. అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. వరదలపై కృష్ణా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బుడమేరు ముంపు ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. తోట్లవల్లూరులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా వణికిపోతోంది. కట్టలేరు వాగుకు వరద ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గంపలగూడెం మండలం వినగడప, తోటమూల గ్రామాల మధ్య వరద పోటెత్తింది. 2 వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడగా ఇప్పుడు కిలోమీటర్ల మేర రోడ్లు కోతకు గురయ్యాయి. ఇటు తిరువూరులో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు మైలవరంలోని బుడమేరుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరిగి కాలువల ద్వారా మైలవరం బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. సూరిబాబుపేట, బాలయోగి నగర్ దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో వర్షాలు వరదలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మకలీగ్ శివకుమార్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉన్న బుడమేరు లాస్ట్ ఇయర్ ఆ సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక రకమైన టెన్షన్ పడతారు ఒక్కసారిగా భారీ వర్షాలు వరద వచ్చిందంటే. మరి ఎన్ని కాలనీలను అప్రమత్తం చేశారు? ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు? ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీనిలో బుడమెర్రకు వరద ప్రవాహం అనేది పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలను కూడా చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం రెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ఓబులాపురం గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ బుడమెర్రుకి వెళ్ళేటువంటి ఈ యొక్క వరద ప్రవాహం ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. మొత్తం వేల ఎకరాల్లో పంట పొలాలు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితికి కనపడుతుంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బుడమెర్రకు అయితే వరద ప్రవాహం పోటెత్తుతూ ఉంది. దీంతో వాగుల ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క బుడమెర్రు వరద ప్రవాహం అయితే రోడ్లపైకి వచ్చి చేరటంతో గ్రామాలకు వెళ్ళేటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఈ లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, ఇలా ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయో ఆ గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోవడంతో సైన్ బోర్డులను ఏర్పాటు చేసి అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బుడమెర్రుకు అయితే 3,06,000 క్యూసెక్ల వరద అయితే వస్తున్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బుడమెర్రకు వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశం బ్యారేజ్కు వచ్చేందుకైతే మొత్తం దారి మరలించి అధికారులు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎగువ నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్కు అదేవిధంగా వరద ప్రవాహం అనేది పోటెత్తుతూ ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా 4,37,000
క్యూసెక్ల నీరైతే సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో లంక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గంటకు కూడా ఈ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎన్టీఆర్ జిల్లాలో కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ శివకుమార్. సో ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు చూపించాం. తెలంగాణలో కూడా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిస్థితి మరీ దారుణంగా ఉంది, మాటల్లో వర్ణించలేం, చెప్పలేం. అందుకనే తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వరద ప్రవాహం ఎలాగుందో పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణకి గుండె వంటిది అన్నారు రేవంత్ రెడ్డి. గతంలో నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి అలా నిలబడింది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన సాంకేతికతో కట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బ్యారేజ్లన్నింటికీ డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దాని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. వాటికి కూడా సమస్య ఉందనే కదా 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి కూడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటుంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. సో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించినప్పుడు ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయిన దృశ్యాలు కనిపించాయి. మరి ఎలాంటి సూచనలు చేశారు అధికారులకు వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు అధికారులకి? మునుపెన్నడూ చూడని వరద ప్రవాహం చూస్తున్నాం. సో బ్యారేజ్లు కానీ లేదంటే ప్రాజెక్టులు కానీ సరిగా లేవు అని కూడా అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏం చెప్పారు ఆయన? రైట్, ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా దీనిపైన స్పెషల్ మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రులతో, అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారు. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటూనే ఉన్నారు. నిన్న మొత్తం కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి పర్యవేక్షించారు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏరియల్ సర్వే చేయాల్సి ఉంది. కాకపోతే వాతావరణం అనుకూలించక మధ్యాహ్నం తర్వాత బయలుదేరి వెళ్ళారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం అట్లాగే మహేష్ కుమార్ గౌడ్, ముగ్గురు కూడా వెళ్ళారు. రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా ఉన్నారు. మొదటగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాని అంతా కూడా పరిశీలించారు. ఎక్కడైతే ఫ్లడ్ ఎక్కువగా ఉందో ఆ ఫ్లడ్ ఏరియాను కూడా పరిశీలించారు. ఫ్లాష్ ఫ్లడ్స్తో చాలా వరకు పంట పొలాలు నష్టం వాటిల నేపథ్యంలో ఎల్లంపల్లిలో దిగిన తర్వాత ముఖ్యమంత్రి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో అట్లాగే దీన్ని సాంకేతిక నిపుణులు, అక్కడ ఇరిగేషన్ రంగ నిపుణులు కట్టారు కాబట్టే అది చాలా బలంగా ఉంది. ఇప్పటికైనా ఇన్ని వరదలైనా తట్టుకుంటుంది, లేకపోతే మేడిగడ్డ లాగా అవుతుండే అనే కామెంట్స్ను కూడా చేశారు. దానికి సంబంధించి మేడిగడ్డ రిపేర్కి సంబంధించి కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఇక అక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళనున్నారు. సీఎం కామారెడ్డిలో సమీక్షా సమావేశం చేయనున్నారు. పూర్తిగా ఈ వరదకు ముంపుకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి అక్కడ విజిట్ చేయనున్నారు. ఇప్పటికే అక్కడికి సీతక్క కూడా చేరుకున్నారు. మంత్రి సీతక్క చేరుకున్నారు, అధికారులు కూడా చేరుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో రివ్యూ చేరున్నారు. జిఆర్ కాలనీ పూర్తిగా మునిగిపోయింది. దాంతోపాటుగా 2 చనిపోయారు. ఒకరు గోడకూలి చనిపోతే ఇంకొకరు ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. ఆ 2 కుటుంబాలకు సంబంధించి ఒక ఎక్స్గ్రేషియన్ కూడా అనౌన్స్ చేయనున్నారు సీఎం. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం చేయనున్నారు. అక్కడి నుంచి మెదక్ వెళ్ళనున్నారు. మెదక్, హవేలీ, గన్పూర్, రామాయంపేట్ ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నాయో ఆ ఏరియా అంతా పరిశీలించనున్నారు సీఎం. రైట్ ప్రభాకర్.
ఇక ఉత్తర భారతంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఢిల్లీలో డేంజర్ లెవెల్లో యమునా ప్రవాహం కనిపిస్తోంది. యమునా తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో వరద కష్టాలు వెంటాడుతున్నాయి. హిమాచల్లో కులు మనాలి హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జమ్మూ శ్రీనగర్ హైవేను మూసేశారు. వరద గుప్పిట్లో ఉంది అమృత్సర్. ఉత్తర భారతంలో వరుణుడి గర్జన కొనసాగుతోంది. వరదల బీభత్సం నుంచి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇంకా తేరుకోవడం లేదు. ఆకస్మిక వరదల కారణంగా అపారమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. జమ్మూలో ఎక్కడ చూసినా కూడా వర్షం బీభత్సం కనిపిస్తోంది. వరద విలయమే కనిపిస్తోంది. వైష్ణోదేవి ఆలయం దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. ఉత్తర భారతంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల బీభత్సానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఉత్తర భారతంలో ఎక్కువగా మనకు సౌత్ నుంచి కూడా నార్త్ కి టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి హెచ్చరికలు కొనసాగుతున్నాయి, ఎలా అప్రమత్తం చేస్తున్నారు, అలాగే అక్కడి స్థానికులను కాపాడడానికి ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టారు? దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాలను కూడా వరద బీభత్సాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇటు హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడడం, అలాగే రోడ్లు దెబ్బతినడంతో ముఖ్యంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సో పర్యాటకులు ఇప్పుడు వర్షాకాల సీజన్ కావడం, అలాగే ఈ పరిస్థితులను బేరీజు వేసుకునే ఇటు పర్యాటకులు తమ ప్రయాణాలు పెట్టుకోవాలి అని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో వరద బీభత్సానికి ముఖ్యంగా 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వరద జమ్మూ కాశ్మీర్లో కురవడం జరిగింది. ఒకే రోజు సుమారు 30 సెంటీమీటర్ల వర్షపాతం జమ్మూ రీజన్లో నమోదవడం జరిగింది. బ్రిడ్జిలు కొట్టకపోయిన పరిస్థితి, భారీగా ఆస్తి నష్టం సంభవించిన పరిస్థితి ఉంది. అలాగే జమ్మూ వైష్ణోదేవి కట్రా మీదుగా ఇటు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులు 41 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. సో ప్రధాని కార్యాలయం అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నిన్న రెడ్ అలర్ట్ నుంచి ఈరోజు ఎల్లో అలర్ట్లకి అక్కడ పరిస్థితి రావడం జరిగింది. సో రేపటికి పరిస్థితి పూర్తి స్థాయిలో తేరుకుంటుంది అని చెప్పి అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా ఈ భారీ వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్ కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ప్రస్తుతం ఇటు మనాలి అలాగే చండీగఢ్ హైవే ఇటు 5 రోజులుగా ట్రక్కులు, వాహనాలన్నీ కూడా హైవే పైన నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం ఇటు చండీగఢ్ అలాగే మనాలి హైవే పైన నెలకొంది. ఇటు నిత్యావసరాలు, ఢిల్లీకి వచ్చే నిత్యావసరాలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ ట్రక్కులన్నీ కూడా ఇటు రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావానికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. గంగా నది అలాగే యమునా నది, ఇతర నదులన్నీ, ఉపనదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం యమునా పరివాహక ప్రాంతం వద్ద, మయూర్ విహార్ వద్ద నేనున్నాను, ఈస్ట్ ఢిల్లీ. ఇక్కడ 100కు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది టెంట్లతో. ఇక్కడ యమునా ఫ్లడ్ ప్లైన్స్లో ఎవరైతే నివాసం ఉంటారో వలస కార్మికులు, యూపీ, బీహార్ అలాగే హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన వలస కార్మికులు ఇక్కడ ఈ యమునా ఫ్లడ్ ప్లైన్స్లో ఇటు కూరగాయల తోటలు అలాగే పండ్ల తోటలు, ఉద్యానవనాలు, నర్సరీలు నిర్వహిస్తూ ఇక్కడే వీరు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో వారి కోసం వందల సంఖ్యలో ఇక్కడ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తాగునీరు అలాగే ఆహారం, వైద్య సాయం సహా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ ఇటు రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. యమునా ఫ్లడ్ ప్లైన్స్లో సుమారు ఈ మయూర్ విహార్ రీజియన్లోనే 600కు పైగా కుటుంబాలు యమునా నదీ పరివాహక ప్రాంతాల్లో కూరగాయలు అలాగే వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధిని గడుపుతున్న పరిస్థితి ఉంది. సో వారందరికీ ఈ యమునా వాటర్ అంతా కూడా ఒక్కసారిగా లెవెల్ పెరిగితే కనుక ఇప్పటికే 205.4 మీటర్లకి ఇటు యమునా వరద ప్రవాహం చేరుకుంది. సో 206 మీటర్లకు చేరుకుంటే కనుక లోపలున్న యమునా ఫ్లడ్ ప్లైన్స్లో ఉన్న వారందరినీ కూడా ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. సో వారి కోసం ముందస్తుగానే ఈ యమునా పరివాహక ప్రాంతాల్లో ఈస్ట్ ఢిల్లీ అలాగే నార్త్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్లు అలాగే ఎగువ ముఖ్యంగా నదీ నీటి మట్టానికి ఎగువన ఈ ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వసతి ఏర్పాట్లు, ఆహార ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఢిల్లీ ప్రభుత్వం చేస్తుంది. సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ముందస్తు జాగ్రత్తగా ఈ ఫ్లడ్ ప్లైన్ ఏరియాలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళంతా కూడా బయటకు రావాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే రోడ్లపైన ఏర్పాటు చేసిన టెంట్లు, శిబిరాల్లో సేద తీరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. సో
ప్రస్తుతం యమునాలో వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బోట్లు అలాగే ఇటు ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వారిని ఎవాక్యువేట్ చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. రైట్ గోపికృష్ణ, అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తర భారతంలో కూడా వరదలు వర్షాల బీభత్సం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు టీవీ9 మిమ్మల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుంది.